వాళ్ళ అత్తారింటి నుండి ఫోన్ రాగానే మిథున సంతోషంగా మాట్లాడి ఇంట్లోనికి వస్తుంది. అది చూసి అక్కడ ఉన్న త్రిగుణ అయితే ఏంటిది? నువ్వు మా ఇంటికి వచ్చేసావని మేము సంబరపడుతూ ఉంటే నువ్వు మళ్ళీ ఆ ఇంటితో ఫోన్లు మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి వదిన నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను పుట్టింటికి వచ్చాను, అత్తారింటితో మాట్లాడకూడదా అని చెప్పి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మిథున నువ్వు మాట్లాడేది? నువ్వు పుట్టింటికి శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చావు కదా అని చెప్పి అంటుంది. ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? అత్తారింట్లో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రాన పుట్టింటికి దీర్ఘకాలంగా వచ్చేస్తామనుకున్నావా ఏంటా? మా నాన్న పుట్టినరోజుని దగ్గరుండి జరిపించాలనే నేను వచ్చాను. మా నాన్న పుట్టినరోజు నాడు ఆశీర్వాదం తీసుకోకుండా నేను ఎప్పుడూ లేను, అందుకే వచ్చాను అని చెప్పి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హరివర్ధన్ అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఏంటమ్మా మిథున ఇది? నువ్వు నా కోసం ఆ ఇంటిని వదిలి ఈ ఇంటికి వచ్చేసావని చాలా సంబరపడ్డాను, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటాడు. నాన్నగారు నేను అత్తారింటి నుండి పూర్తిగా శాశ్వతంగా వచ్చేయలేదు, మీ పుట్టినరోజు వేడుకను దగ్గరుండి జరిపిద్దామని వచ్చాను అని చెప్పి అంటుంది. అది విని మిథున ఆ మాట అనగానే హరివర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.